3 గంటలుగా ఏసీబీ క్వశ్చన్ అవర్ కొనసాగుతుంది. విదేశీ కంపెనీకి 55 కోట్ల నిధుల బదిలీ నిబంధన ఉల్లంఘనపై కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు ముగ్గురు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందంలో కేటీఆర్ పాత్ర ఏంటి? అగ్రిమెంట్లకు ముందే చెల్లింపులు ఎందుకు చేశారు? హెచ్ఎండిఏ నుంచి ఎందుకు చెల్లింపులు చేశారు? ఎఫ్ఐఆర్ లోని అభియోగాలపై వివరణ కోరుతున్నారు ఏసీబీ అధికారులు. A2 అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగాను ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ ని 30 ప్రశ్నలు అడుగుతున్నారు ఏసీబీ అధికారులు. రైట్, 3 గంటలుగా ఏసీబీ క్వశ్చన్ అవర్ కంటిన్యూ అవుతుంది. విదేశీ కంపెనీకి 55 కోట్ల నిధులు బదిలీ నిబంధన ఉల్లంఘనపైన వారు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ముగ్గురు ఏసీబీ అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందంలో కేటీఆర్ పాత్ర ఏంటి? అగ్రిమెంట్లకు ముందే చెల్లింపులు ఎందుకు చేశారు? హెచ్ఎండిఏ నుంచి ఎందుకు చెల్లింపులు చేశారు? ఎఫ్ఐఆర్ లోని అభియోగాలపై అన్ని వివరాలు అడుగుతున్నారు ఏసీబీ అధికారులు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. A2 అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా నిన్న అరవింద్ కుమార్ ను సుమారు 6 గంటల పైగా విచారించారు. అయితే ఆయన స్టేట్మెంట్ ఆధారంగా పలు ప్రశ్నలు కూడా అడుగుతున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ ని 30 ప్రశ్నలు అడుగుతున్నారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, 3 గంటల పైగా కొనసాగుతుంది ఈ ఏసీబీ క్వశ్చన్ అవర్. ఈ క్వశ్చన్ అవర్ ఎప్పటి వరకు అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే 30 ప్రశ్నలు సిద్ధం చేశారు. ఆ 30 ప్రశ్నలు ఎప్పటి వరకు అవుతాయి? సాయంత్రం వరకు కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 10 o'clockకి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఒక 10 minutes వ్యవధిలోనే విచారణ అంతా కూడా స్టార్ట్ అయింది. అయితే ప్రజెంట్ కేటీఆర్ విచారణకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. 1:30 to 2 వరకు కేటీఆర్కి లంచ్ చేసుకున్నటువంటి వెసులుబాటు కల్పించారు. ఆయన అడ్వకేట్ని కేవలం అక్కడ విచారణ జరుగుతున్నటువంటి పక్కన లైబ్రరీ రూమ్ ఏదైతే ఉందో ఆ లైబ్రరీ రూమ్లో కేటీఆర్ అడ్వకేట్ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుని ఉంచారు. సో అక్కడి నుండి విచారణ జరిగేటువంటి గదికి కేవలం ఒక 25 feet దూరం ఉంటుంది. సో ఆయనకి అడ్వకేట్కి కేటీఆర్ కనిపిస్తున్నారు. ఆయన సమక్షంలోనే ఆయన ఒక రూమ్లో లైబ్రరీ రూమ్లో ఆయన అడ్వకేట్ ఉన్నారు. సో మెయిన్ రూమ్లో విచారణ కొనసాగుతుంది. సో ఇప్పుడు కేటీఆర్ విచారణకైతే లంచ్ బ్రేక్ ఇచ్చారు. అయితే మార్నింగ్ సెషన్ అంతా కూడా అంటే దాదాపు 3.5 hours పాటు జరిగినటువంటి విచారణలో కేటీఆర్ కొన్నిటికి ఆన్సర్ చేస్తున్నారు. కొన్నిటికి మాత్రం ఏమున్నా సరే తన సెక్రటరీ చూసుకున్నటువంటి ఆన్సర్స్ని కేటీఆర్ దర్యాప్తు అధికారులకు ఇస్తున్నట్టు తెలుస్తుంది. పాక్షికంగా మాత్రమే ఆయన ఏసీబీ అధికారుల విచారణకు సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సాయంత్రం ఏ టైం పడుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా సాయంత్రం వరకు అయితే కేటీఆర్ విచారణ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఏసీబీ వేసినటువంటి 30 questions ఏవైతే ఉన్నాయో 30 questions-లో కేవలం కొన్నిటికి మాత్రమే కేటీఆర్ ఆన్సర్ చేస్తున్నారు. రిమైనింగ్ వాటికి మౌనం వహించడం లేదా ఏమున్నా సరే గతంలో అరవింద్ కుమార్ దాని మీద సమాచారం ఉంది అంటూ కూడా ఆయన ఆన్సర్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రజెంట్ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ కేటీఆర్ విచారణ ప్రారంభం కాబోతుంది. రైట్ ప్రణీత.